హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బుడీస్ ఇట్ అగైన్. మరో ఇంట్రెస్టింగ్ సిడ్నీ ఫ్యాక్ట్తో మేము ముందుకు వచ్చా. ఆస్ట్రేలియాలో షాప్స్ చాలా ఎర్లీగా క్లోజ్ చేసేస్తారనమాట. అది సమ్మర్లో అయితే కొంచెం లాంగ్ ఉంటుంది, బట్ వింటర్లో అయితే మాత్రం మీకు చాలా అంటే చాలా త్వరగా క్లోజ్ చేసేస్తారు. ఈవినింగ్ 5 కల్లా మ్యాక్సిమం అన్ని షాప్స్ క్లోజ్ అయిపోతాయి. ఒక్క పెద్ద గ్రాసరీస్ తప్ప, అంటే వూల్వర్త్స్, కోల్స్ లాంటి పెద్ద పెద్ద జైంట్స్ తప్ప మిగతా వాళ్ళు ఎవరూ కూడా 5 కల్లా క్లోజ్ చేసేస్తారు. అసలు మీకు మధ్యాహ్నం 2 తర్వాత కొన్నిసార్లు కాఫీ కూడా దొరకదు. ఎంత స్ట్రిక్ట్ అంటే అంత స్ట్రిక్ట్ అనమాట. మన ఇండియాలో మ్యాక్సిమం ఏంటంటే 6 to 10 మ్యాక్సిమం బిజినెస్ జరుగుతుంది, బట్ ఆస్ట్రేలియాలో అలా కాదు. ఈవినింగ్ 5 కల్లా అన్ని షాప్స్ క్లోజ్ చేస్తారు. మాల్స్ కూడా అంతే. మీరు ఇక్కడ చూడండి, నేను వెస్ట్ఫీల్డ్ సిడ్నీ మాల్ టైమింగ్ ఓపెన్ చేస్తున్నాను. ఇది క్యాసిల్ టవర్స్ 5:30 కల్లా క్లోజ్. ఏ రోజైనా కూడా అంతే. ఇప్పుడు మారో స్టోర్ ఓపెన్ చేసిన, ఇది కూడా అంతే, 5:30 కల్లా క్లోజ్. ఎందుకు అంటే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏమైందంటే, ఇక్కడ చూడండి కాఫీ షాప్ మీకు 4 కల్లా క్లోజ్ అయిపోతుంది. అసలు కొన్ని చోట్ల అయితే 2 తర్వాత అసలు మీకు కాఫీ కూడా దొరకదు, కానీ ఓపెనింగ్ మాత్రం 7 కల్లా ఓపెన్ చేసేస్తారు. ఎందుకనంటే ఇక్కడ మోర్ దాన్ 5 ఓపెన్ చేయాలంటే ఒక లైసెన్స్ ఫీజ్ పే చేయాలన్నమాట. ఇంకొకటి ఎంప్లాయీస్కి కూడా ఎక్కువ పే చేయాలి. అందువల్ల మీకు 5 తర్వాత అసలు ఏ షాప్స్ ఉండవు. థర్స్డేస్ ఎక్కువసేపు ఓపెన్ చేస్తారు, ఎందుకంటే ఆ రోజు పే డే అనమాట. పే చేస్తారు అన్నమాట ఎంప్లాయీస్కి. అందుకని ఒక్క థర్స్డే మాత్రం ఈవినింగ్ ఎక్కువసేపు ఓపెన్ చేస్తారు. షాపింగ్ కూడా బాగా జరుగుతుంది థర్స్డే. అందుకని చెప్పి థర్స్డే మీకు లాంగ్ అవర్స్ ఉంటాయి. ఇది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోసం ఎంప్లాయీస్కి కూడా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ.